భయంకర శబ్దాలు, వన్యమృగాల సంచారాలతో ఉండే దండకారణ్యంలో మనిషి జాడలేని అన్యంలో ఓ మాస్టారు సాహస ప్రయాణం చేస్తున్నారు. 30 కిలోమీటర్లు గుర్రంపై సవారీ చేస్తూ పాఠశాలకు వెళుతున్నారు. మన్యం విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మన్యంలో 30 కిలోమీటర్ల దూరం 3 గంటల ప్రయాణం. ఎత్తైన కొండలు, పెద్ద పెద్ద బండరాళ్ళు, అటూ ఇటూ లోయ, ఏమాత్రం కాలు జారినా అంతే సంగతులు. ఇక అడవి పందులు, ఎలుగుబంట్లు, చిరుతలు సంచరించే జనావాసాలు లేని ప్రాంతం. అక్కడే ఆ ప్రదేశంలోనే బిక్కుబిక్కుమంటూ ఓ మాస్టారు గుర్రంపై సవారీ చేస్తున్నారు. ఇదేం సరదా కోసం కాదు, పాఠశాలకు చేరుకునేందుకు, చిన్నారులకు బోధించేందుకు. నడిచేందుకే కష్టంగా ఉన్న విశాఖ మన్యంలో పాఠశాలకు గుర్రంపై వెళ్తున్న ఈ మాస్టారి పేరు జోసెఫ్. జి. మాడుగుల మండలం పెదలోచలి పంచాయతీ బొడ్డాపుట్టు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఈయన ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 2012లో బదిలీపై విధుల్లో చేరిన జోసెఫ్ ప్రారంభంలో నరకయాతన అనుభవించారు. చివరకు ప్రయాణం కోసం ఓ గుర్రం కొనుగోలు చేశారు. అరణ్య మధ్యలో ఇక్కడ ఊట ఉందండి. ఈ ఊట దగ్గర నేను నిలబడి నీళ్లు తాగి ఇక్కడ ఒక పావు గంట అరగంట రెస్ట్ తీసుకుని విశ్రాంతి తీసుకుని అప్పుడు నేను బయలుదేరి వెళ్తూ ఉంటానండి. అలాగే ఈ గుర్రం కూడా నేను 3 గుర్రాలు నేను కొనుక్కున్నానండి. అయితే 10 సార్లు గుర్రం మించి పడ్డానండి. అయినప్పటికీ కష్టపడి మొత్తానికి గుర్రం నడపడం నెమ్మదిగా నేర్చేసుకున్నానండి. జోసెఫ్ మాస్టారు జి. మాడుగుల నుంచి ద్విచక్ర వాహనంపై పెదలోచలి చేరుకుంటారు. అక్కడి నుంచి దట్టమైన అటవీ ప్రాంతంలో గుర్రంపై వెళ్తారు. వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నా, అనారోగ్యంగా ఉన్నా ఆదుకునే నాదుడు ఉండరు. భీకర అరణ్యంలో ఆయనకు పాటలే తోడు. ఆ పాటలతోనే ఒంటరి భయాన్ని పోగొట్టుకుంటారు. చలికాలం వచ్చిందని ఓ చిన్ని మంట కాగుతున్నావా, గంట గణగణ మంది బడి గంట కొట్టంగా బడికి రావమ్మా, ఏలేలు ఏలేలో ఏలో ఏలేలు ఏలేలో. ఆ ఏరియాలో నీళ్లు కొంచెం తేడా వస్తూ ఉంటాయండి. అందుకే నాకు షుగర్ కూడా ఉందండి ఆల్రెడీ. ఏమో షుగర్ టాబ్లెట్లు ఏమంటున్నాయి. ఇవి విరేచనాలు సడన్ గా వస్తే మరి అక్కడ చచ్చిపోవడం తప్ప ఇంకేం బతకమంటున్నాయి. అందుకని కూడా ఎప్పుడు కూడా నేను కూడా ఈ విరేచనాల బిళ్ళలో ఉంచుకుంటానండి. ఇవి వాడతానమంటండి. నాకు కనిపించలేదు కానీ ఇక్కడ అడుగు పందులు, ఎలుగుబంట్లు కూడా చాలా ఉన్నాయి. అదృష్టం బాగుండి ఎప్పుడు కనిపించలేదండి. ఇక్కడ పెద్ద పూలు కూడా ఒకసారి ఓ మేకను పట్టుకుని ఆ చెట్టు ఎక్కేసి చెట్టు మీద తినేసి చెట్టు మీద పెట్టిందండి. బొడ్డాపుట్టు గ్రామంలో కోదు అనే గిరిజన తెగకు చెందినవారు అధికంగా ఉంటారు. తెలుగు భాష చాలా మందికి రాదు. వైద్యం, అంగన్వాడీ లాంటివి ఏవీ ఉండవు. ఏడాది క్రితమే సౌర విద్యుత్ కల్పించారు. చరవాణి సంకేతాల కోసం ఓ పెద్ద కొండమీదకి గంట ప్రయాణం చేయాలి. అలాంటి చోట ఆ గిరిపుత్రులతో జోసెఫ్ మమేకమయ్యారు. పాఠశాల భవనం లేకున్నా ఏ చెట్టు నీడనో ఇంటి పట్టునో పాఠాలు బోధిస్తారు. అందుకే అక్కడి వారు ఈయన్ను దైవంలా చూస్తారు. జోసెఫ్ మాస్టర్ 4 ఏళ్ల క్రితం వరకు చింతపల్లి మండలం అన్నవరం వద్ద ఉండేవారు. అక్కడి నుంచి తప్పనిసరి బదిలీలో భాగంగా బొడ్డాపుట్టు వచ్చారు. అప్పటి నుంచి గుర్రంపైనే సవారీ. సోమవారం బయలుదేరి వెళ్తే వారాంతంలో తిరిగి పయనమవుతారు. బొడ్డాపుట్టుకు వైద్యులు, రెవెన్యూ, అటవీ అధికారులు, ప్రజాప్రతినిధులు వెళ్లిన దాఖలాలు లేవు. ప్రతినిధులు కానీ, విలేకరులు కానీ, ఇప్పటివరకు అధికారులు కానీ ఎవరు రాలేదండి. ఈ రోజున ఈటీవీ కలిసి వచ్చినందుకు ధన్యవాదాలు. అయితే ఇక్కడ ఇటు టీచర్స్ కూడా ఇంతకు ముందు నుంచి ఉన్నారు. కాకపోతే ఇక్కడ అయితే పాఠాలు ఏం జరగట్లేదండి. అంటే సార్ వచ్చాక కొద్దిగా పిల్లలు కూడా కొన్ని అక్షరాలు కానీ ఇలాంటివి నేర్చుకున్నారు. మన్యంలో ఉద్యోగం అంటే కత్తిమీద సామే. తన బాధ్యత ఎంత విలువైందో తెలిసిన జోసెఫ్ మాస్టర్ అడవి బిడ్డలకు కొండంత అండగా నిలుస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పుతూనే ఉద్యోగం చేస్తున్న చోటే నివాసముంటూ ఎందరో ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.